ప్రస్తుతం ఉన్నటువంటి చాలామందికి మీకు దీని గురించినటువంటి విషయాలు తెలియవు, రైట్? అయితే మీకు నేను వారంలో క్లాస్ తీసుకుంటానంటే చాలామందికి వీలు కావట్లేదు. శుక్రవారం, గురువారం అట్లా, లేకుంటే సండే మెసేజ్ అయిపోయిన తర్వాత తీసుకుందామంటే మీకు ఆల్రెడీ ఉమెన్స్ మీటింగ్, మెన్స్ మీటింగ్, ఇంకా క్రికెట్ వగైరా ఉన్నాయి. కాబట్టి ఈ మెయిన్ మెసేజ్లోనే మనం ఇవన్నీ కూడా వర్క్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నేను ఒక మెసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను, రైట్? ఎందుకంటే టాపిక్ ఈజ్ ఆల్రెడీ మెన్షన్. ఆ తర్వాత వీక్ బై వీక్ వెళ్ళాం మనం. ఒక్కొక్కసారి రెండు వారాలు అవుతాయి, ఇంకొకసారి ఒక వారమే అవుతుంది, డిపెండ్స్. సో టాపిక్కి అనుగుణంగా మనం వెళ్తుంటాం. అయితే మీకు అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఉన్నాయా మీ అందరికీ? ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటటువంటి నేను చెప్తున్నప్పుడు మీరు రాయగలిగితే రాసుకోండి. ఒకవేళ మీరు రాయలేని ఎడల దాని గురించి మీరు చింతించవద్దు. ఎందుకంటే మీ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ గ్రూప్ డిస్కషన్స్లో మీ గ్రూప్ లీడరు మీకు ఆ యొక్క ఖాళీల్లో ఏం పూరించాలో చెప్తారు, రాసుకోవచ్చు. ఓకేనా? ఈ 20 వీక్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంకో బుక్ కూడా ఇవ్వబడుతుంది. ఒకవేళ మీరు రాయడానికి ఎంత కష్టపడినా సరిగా రాయలేదనే భావన మీలో ఉంటే మీకు అది ట్రైనర్ మాన్యువల్ కూడా మీకు పీడిఎఫ్ ఫామ్లో ఇస్తాం. అప్పుడు కూడా మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు అర్థమయ్యే కొలది మీరు రాసుకోండి. ఓకేనా? మీరు ఈ యొక్క వాక్యం చెప్పబడుతున్నప్పుడు మీకు ఎంతవరకు అర్థమవుతుందో ఆ యొక్క విషయాల్ని మీరు రాసుకోండి. ఇంగ్లీష్లో కూడా మీకు గ్రూప్ డిస్కషన్లో ఉంటుంది, రైట్? బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే? దానికంటే ముందు మనందరం కూడా మొదటి భాగం అక్కడ స్టార్టింగ్లో ఒక మాట ఉంది, రైట్? అది మన అందరం కూడా చదువు. ఉపోద్ఘాతం అని ఉందా? యాక్చువల్గా టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సంఘం గురించినటువంటి విషయంలో 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంతకుముందు నరేష్ దేవుడు తన జీవితంలో చేసినటువంటి ఒక గొప్ప కార్యాలను మనకు తెలియజేశాడు, రైట్? పాస్టర్ కుటుంబంలో పుట్టినా కూడా రక్షణ ఉండదు అనేటటువంటి గ్యారంటీ మనందరూ తెలియాలి. చాలామంది క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితేనే నాకు రక్షణ గ్యారంటీ అనుకుంటూ ఉంటాం, రైట్? పాస్టర్ ఫ్యామిలీలో ఉండి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా పరిచర్యలో ఉన్నప్పటికి కూడా ఆయన పాపాత్ముడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే మారు మనసు పొందాడో ఒక గొప్ప జీవితాన్ని ఆయన కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అంతేకాకుండా నరేష్ కమిట్మెంట్స్ కూడా చాలా మంచిగా అనిపించినాయి, రైట్? వర్క్ ప్లేస్లో కూడా తన పవిత్రత విషయంలో, మాట తీరులో మంచిగా ఉండాలనే నిర్ణయం, దేవుడు దానికి అనుగుణంగా ఆయనకి సహాయం చేయడం మనం చూస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మనం ఒక స్టెప్ వేసినప్పుడు ఆయన మనకు తోడుగానే ఉంటాడు. 1000 స్టెప్స్ ఆయన మనతో పాటు నడుస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ, రైట్? కాబట్టి నరేష్ జీవితాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి. అలాగే ఆయన అదే జీవితాన్ని కంటిన్యూ చేయాలని కూడా మనం ప్రార్థనా సహకారాలు అందించాలి. ఓకే, ఈ యొక్క లోకల్ చర్చ్ వర్క్ బుక్లో, దీన్ని వర్క్ బుక్ అంటారు యాక్చువల్గా, ఎందుకంటే మీరు మీ పెన్ను తీసుకొని రాయాలి, రైట్? దయచేసి అందరూ ఓపెన్ చేయండి. మీ పెన్నులు ఎందుకు ఇచ్చామంటే సో మీకు రైట్ సైడ్ కాలంలో మీకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, రైట్? అవి తర్వాత మీరు చదువుకోవచ్చు, రైట్? కానీ మొట్టమొదటిగా ఉపోద్ఘాతంలో ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంది. ఇది ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దీని ఉద్దేశం ఏంటి అని. సో ఇప్పుడు అందరం కలిసి మనం చదువుదాం. 1, 2 స్టార్ట్. స్టీఫెన్ డేవిడ్, ఇది రాసిందంతా కూడా స్టీఫెన్ డేవిడ్. నేను జస్ట్ తర్జుమా చేసిన అంతే. ఓకే, ఇంగ్లీష్లో అది మనకు ఉంటుంది. కానీ దానికంటే ముందు మీరు కనుక రోమన్ లెటర్ 3లో ఒక మంచి ఎవరికి ఒక పుస్తకం అంకితం చేశాడో చూడండి. బ్యాక్ సెకండ్ పేజ్. బ్యాక్ అంటే కంప్లీట్ కాదు, ఫస్ట్లోనే సెకండ్ పేజ్ చూడండి, చదవండి అది. సో ఈ సంఘానికి ఆయన ఈ పుస్తకాన్ని అంకితం చేసినాడు. యాక్చువల్గా మాజీ పాస్టర్ మనకి స్టీఫెన్ డేవిడ్, రైట్? సో తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ చర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక చర్చ్ 3 సంఘాలు అయిపోయినాయి బై గాడ్స్ గ్రేస్. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఏం చూస్తున్నాం, మనం సంఘం గురించినటువంటి
అండర్స్టాండింగ్. సంఘం, చర్చ్ అంటే ఏంటి, చర్చ్ మెంబర్ అంటే ఎట్లుంటారు, సంఘ సభ్యుడు అంటే ఏంటి, సండే వస్తే సంఘ సభ్యులు అయిపోతారా అనేటటువంటి విషయాలు. ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోతే మనం సంఘ సభ్యులం అయిపోతామా, ఒక ప్లేస్కి కంటిన్యూగా రావడం వల్ల, కొన్ని సంవత్సరాల పాటు రావడం వల్ల సంఘ సభ్యులుగా అయిపోతామా, అసలు సంఘం అంటే ఏంటి, సంఘ సభ్యులుగా ఉండడం అంటే ఏంటి, అలాగే సంఘ సభ్యులుగా నేనేం చేయాలి, కేవలం కూర్చొని పోయేటటువంటి వారిగా ఉండాలా, లేకుంటే ఏదైనా చెయ్యాలా అనేటటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని 5 భాగాలుగా, అంటే 5 చాప్టర్స్గా డీల్ చేస్తున్నాడు. దేవుని యొక్క మహాకృప వలన ఈ యొక్క ట్రైనింగ్ మెటీరియల్ అనేకమైనటువంటి ప్లేసెస్కి వెళ్ళింది. ఒక రకంగా నరేష్ వాళ్ళ అన్నయ్య అలాగే బెంజన్న కలవడానికి కూడా ఇది ఒక మార్గం అన్నమాట, రైట్. కొన్ని వందల మంది పాస్టర్లు, విశ్వాసులు పక్కన పెట్టండి, వందలు అంటే చాలా తక్కువ, వేల మంది పాస్టర్లు ఈ యొక్క ట్రైనింగ్ మెటీరియల్ గుండా వెళ్ళారు. వాళ్ళ సంఘాలని కంటిన్యూగా తర్ఫీదు చేస్తూనే ఉన్నారు, రైట్. ఇంగ్లీష్లో, ముఖ్యంగా తెలుగు భాషలో అనేకమైనటువంటి ప్లేసెస్లో దేవుడు దీన్ని వాడుకున్నాడు. ఎందుకంటే సంఘం గురించినటువంటి ఆ యొక్క విశేషమైన కోరిక యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా, అంటే ఎక్కువ శాతం మీరు సండే పూట వస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీకు ఈ యొక్క పునాది వేసిన తర్వాత, ఆ తర్వాత నిజమైనటువంటి సంఘ సభ్యులు ఖచ్చితంగా శుక్రవారం వస్తారు, ఎప్పుడు పెట్టినా వస్తారు. సంఘ సభ్యులు కాని వాళ్ళు ఒట్టి సండేనే వస్తారు. అదొక తేడా మనం గమనించాలి మొట్టమొదటి. కాబట్టి మీరు తెలుసుకోవాలి అసలు సంఘం గురించినటువంటి విషయం. చర్చ్ అంటే ఏంటి, చర్చ్ మెంబర్ అంటే ఏంటి, చర్చ్ మెంబర్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఈ మూడింటిని మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఈ 20 వీక్స్ లెసన్స్ మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మనం దేవునికి కూడా అడగండి, దేవుడా నా యొక్క మనోనేత్రాలు తెరవమని అడగండి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘం గురించినటువంటి సరైన అవగాహన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని మీ వాక్యంలో మీరు పొందుపరచడమే కాకుండా మీ దాసుడికి మీరు ఆ విషయాలు అర్థం చేపించి ఒక పుస్తక రూపంలోనైనా ఇప్పుడు మాకు అందుబాటులో తీసుకొచ్చినందుకే వందనాలు. మేము ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని ధ్యానిస్తుండగా, చర్చిస్తుండగా, తెలుసుకొంచుండగా మా మనోనేత్రాలు మీరు తెరవండి. సంఘం గురించినటువంటి అభిప్రాయం విషయంలో, సంఘ సభ్యుడిగా ఉన్నటువంటి విషయంలో మా యొక్క అవగాహన, అలాగే సంఘ సభ్యునిగా మా యొక్క బాధ్యతల్ని నైనా మేము సరిగ్గా తెలుసుకోవడానికి సహాయం చేయమని, ఈ విషయంలో ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేజ్ నెంబర్ మీ దగ్గర ఉంది 8, రైట్. 8వ పేజ్, వీక్ 1. మొట్టమొదటిగా సంఘం అనేటటువంటి పదం మనం విన్నప్పుడు ప్రస్తుతం విశ్వాసుల మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు ఏమిటి? వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ హియర్ అబౌట్ చర్చ్, సంఘం. అసలు వాస్తవానికి తెలుగు పీపుల్ కూడా ఏమంటారు, చర్చ్ అనే అంటారు, రైట్. సంఘం అని ఎవరైనా అంటారా అండి? తెలుగులో ఉన్నటువంటి మనం కూడా ఇంగ్లీష్ భాషను వాడుతున్నాం. ఎవరు కూడా సంఘం అనరు. ఈ సంఘం అనేటటువంటిది కాలనీలో కనిపిస్తుంది, మనకి గ్రామాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, రైట్. సో ఇప్పుడు సమాజం, ఇంగ్లీష్లో కమ్యూనిటీ అంటారు. చర్చ్, తెలుగులో సంఘం అనేటటువంటిది బిబ్లికల్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు చర్చ్ అనగానే మీ హృదయంలో ఏం జరుగుతుంది, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? ఒకసారి మీరే ఆలోచన చేయండి. చర్చ్ అనగానే మీకు వచ్చేటటువంటి 3 ఆలోచనలు మీరు రాయండి. టక రాసేసేయాలి, రైట్. మీ ఆలోచనలు రాయండి అంటున్నాను ఇంకా, రైట్. సంఘం, చర్చ్ అనగానే మీకు ఏం కనిపిస్తుంది? భవనమా, మ్యూజిక్ బ్యాండా, పాస్టర్ గారా? మీకు వచ్చేటటువంటి ఆలోచనలు రాయొచ్చు, ఓకే.
సర్వసాధారణంగా మనకి వచ్చేటటువంటి ఆలోచనలు ఏంటి? చర్చ్ అనగానే ఒక పెద్ద భవనం, ఒక బిల్డింగ్ మనకు కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ పైన ఒక శిలువ ఆకారంలో ఒక సింబల్ కనిపిస్తుంది. లేకుంటే ఆ బిల్డింగ్కి రాయబడుతుంది అనమాట పేరు, యెహోవా మందిరం, లేకుంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మందిరం, చర్చ్ అనేటటువంటిది కూడా అక్కడ రాయబడుతుంది. సో చర్చ్ అనగానే మనకి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా ఏమొస్తాయి మనకి ఆలోచనలు? నీ ఆలోచనలు చెప్పరా నాకు? రైట్, ఇప్పుడు చర్చించుకునే సమయం కాదు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. రైట్, మీరు రాసినవి అట్లనే పెట్టుకోండి. చర్చ్ అంటే ఏం రాశారు? 3 పదాలు రాశారు కదా, 3 పదాలని రాయండి, కానీ దాన్ని అట్లనే పెట్టండి. ఓకే, దట్ ఈజ్ ఓన్లీ యువర్ ఒపీనియన్, మీ యొక్క అభిప్రాయం అంతే. నెక్స్ట్ ప్రశ్న, సంఘం గురించి మనం కనుక ధ్యానించక ముందు, అంటే సంఘం అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని మనం పరిశీలన చేయక ముందుగా, అసలు సంఘం అంటే ఏం కాదు, వాట్ చర్చ్ ఈజ్ నాట్ అనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు తెలుసుకోవాలి. పిల్లలు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. వాట్ డస్ అంటే చర్చ్ అంటే ఏమిటి అనేటటువంటిది మనం ఫస్ట్ తెలుసుకోకముందు అసలు ఏం కాదు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 3 రాశారు కదా, ఆ 3లో ఒకటి ఇప్పుడు ఫెయిల్ అయిపోతుంది. రైట్, నెంబర్ 1 ఆక్స్ఫర్డ్ డిక్షనరీని అడుగుదాం అనమాట. ఎందుకంటే ఒక పదానికి అర్థం కావాలంటే మనకి ఏంటి ఆధారం? డిక్షనరీలు కావాలి. రైట్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, కేంబ్రిడ్జ్ డిక్షనరీ, లేకుంటే తెలుగు ఇంగ్లీష్ నారాయణ నిఘంటువు, ఇట్లా కొన్ని అక్కడ మనం వెళ్ళినప్పుడు పదాలకి అర్థాలు మనకి తెలుస్తాయి. సో అవి చాలా స్టాండర్డైజ్డ్ అనమాట, చాలా స్టాండర్డ్ కలిగినటువంటివి. గూగుల్ తల్లి కూడా కొన్నిసార్లు మోసం చేయొచ్చు. గూగుల్ మనం సర్చ్ చేసేటప్పుడు ట్రస్ట్ వర్ది సైట్స్ని మనం చూసుకోవాలి. గూగుల్లో వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. ఓకే, ప్రతి వెబ్సైటు, ప్రతి యూట్యూబ్ ఛానల్ కరెక్ట్ కాదు, అది ముందుగానే తెలుసుకోవాలి. చాలాసార్లు మనం డాక్టర్ కంటే ఎక్కువగా గూగుల్ని నమ్ముతూ ఉంటాం, యూట్యూబ్స్ని నమ్ముతూ ఉంటాం. సో ఇప్పుడు చర్చ్ గురించి నువ్వు డిక్షనరీని అడిగితే చర్చ్ అనగానే ఏం డెఫినేషన్ వస్తుంది చెప్పండి? a building used for public Christian worship. రైట్, ఏమని వస్తుంది? క్రైస్తవులు బహిరంగంగా ఆరాధించుటకు ఉపయోగించే ఒక భవనం, ఒక బిల్డింగ్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాంగణం ఉంది, ఈ యొక్క ఫ్లోర్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఫ్లోర్, ఈ యొక్క ఫ్లోర్ అనేటటువంటిది చర్చ్. మీరు బయట ఎక్కడికన్నా వెళ్ళి లేకుంటే చర్చ్ ఎక్కడుందంటే ఎవరేమంటారు? చర్చ్ ఎక్కడుందంటే ఏం చెప్తారు? ఈ బిల్డింగ్ చూపిస్తారు. రైట్, మనం కూడా అదే చూపిస్తాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా అదే చెప్తుంది. కానీ ఇది కరెక్టా? ఇది రైటా? ఇది సరైనదేనా? ఎప్పుడైనా ఆలోచించావా? చర్చ్కి వెళ్తాం, చర్చ్కి వెళ్ళు, చర్చ్ అక్కడుంది అంటాం మనం. కానీ ఇక్కడ మనం ఎవరం ఇక్కడ లేకుండా ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంటే దీన్ని చర్చ్ మనం అంటున్నాం. మనం కరెక్టేనా? అది విలేజెస్లో చాలా క్లియర్. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క సిటీ, ఈ యొక్క మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ లేకుంటే ఈ నగరాల్లో సంఘాలు కొన్ని ఇట్లా ఇళ్లలో కూడా కూడుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఒక ప్లేస్లో. రైట్, కానీ మన విలేజెస్లో ఉన్నప్పుడు టెంపుల్ అయినా, మసీద్ అయినా, లేకుంటే చర్చ్ అయినా సరే ఒక పర్టికులర్ ప్లేస్లో, పర్టికులర్ భవనంలో ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏమనిపిస్తుంది? చర్చ్ అనగానే సింపుల్గా ఒక ప్లేస్ని మనం చూస్తాం. రైట్, ఇంతకుముందు కూడా 84వ కీర్తనలో మనం ఏం చూసుకున్నాం? నీ మందిర ఆవరణంలో. సో మందిరం అంటే కూడా అక్కడ ఒక భౌతిక సంబంధమైనదిగా మనం చూస్తున్నాం. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా కరెక్టే అది. కానీ సంఘం, చర్చ్ అని అన్నప్పుడు అది కరెక్టేనా? చూడండి, సెకండ్ క్వశ్చన్స్కి మీరే సమాధానం ఇవ్వండి. కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాయండి, కాకపోతే కాదని రాయండి. రాయండి. పైన ఇవ్వబడినటువంటి నిర్వచనం ఆక్స్ఫర్డ్ చెప్పింది కదా, బైబుల్ పరంగా కరెక్టేనా? పుష్పమ్మ, కరెక్టేనా? కరెక్ట్ అయితే కరెక్ట్ అని రాయండి, కాదు అంటే కాదని రాయండి. గ్రూప్ డిస్కషన్లో ఎవరన్నా అడుగుతారు మీకు, ఎందుకు కాదు అని అడుగుతారు. ఓకే, ఇప్పుడు కొన్ని వచనాలు మనం చదువుదాం. మీరు రాసినటువంటి డెఫినేషన్ కరెక్టా కాదా ఇప్పుడు మనకి తెలుస్తుంది. దయచేసి ఫాస్ట్గా
ఇప్పుడు దాకా నేను చదివేవాడిని, ఇప్పుడు మీరు చదవాలి, రైట్? ఎందుకంటే మీరు యాక్టివ్గా ఉండాలి. ఒకరు అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అపోస్తుల కార్యం 12:5 పురుషుల్లో ఒకరు తీసి పెట్టుకోండి. తర్వాత రోమా పత్రిక 16వ అధ్యాయం ఇంకొకరు తీసి పెట్టుకోండి. ఈ 3 మనం టకటకా చదువుదాం. నెంబర్ 1, స్త్రీలలో ఒకరు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. సో ఇప్పుడు ఆ వచనం ప్రకారంగా, బైబిల్ ఉంది కదా మీ దగ్గర, ఆ వచనం ప్రకారంగా సౌలు దేనిని పాడు చేశాడు, ఏ విధంగా పాడు చేశాడు? ఏం చేశాడు ఇప్పుడు సౌలు? ఎవరిని పాడు చేశాడు? దేనిని పాడు చేశాడు ఆయన? ఎవరిని పాడు చేశాడు? సంఘాన్ని పాడు చేశాడు. భవనాలను ఏమన్నా పాడు చేశాడా? బిల్డింగ్లు అసలు ఉన్నాయా అప్పుడు? చర్చ్ బిల్డింగ్ అనేటటువంటిది లేదు. సంఘాన్ని పాడు చేశాడు అన్నప్పుడు పౌలు దృష్టిలో ఇప్పుడు ఎవరు సంఘం అంటే? ఇక్కడ ప్రజలు, రైట్? విశ్వాసులు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, క్రైస్తవులు, శిష్యులు. సో ఇప్పుడు వాళ్ళని ఆయన ఏం చేశాడు? నాశనం చేశాడు, పాడు చేశాడని ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ సంఘం అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సంఘం అంటే ఎవరు ఇక్కడ? దేవుని యొక్క ప్రజలు, రైట్? మీరు రాసుకోండి అక్కడ ఆన్సర్. ఏం చేశాడు చూడండి సింపుల్గా. సౌలు అయితే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఆ వచనం మొత్తం అక్కడ రాసుకోవాలి, రైట్? సో దాన్ని బట్టి అక్కడ మనం ఒక బిల్డింగ్ అనేటటువంటిది కాదని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ అపోస్తుల కార్యం 12:5 చాలా ఇంట్రెస్టింగ్. సేమ్ అదంతా ఆ వచనం అంతా అక్కడ రాయండి మీరు. పేతురు ఏం చేశాడు? చెరసాల్లో ఉన్నాడు ఆయన. అప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? సంఘం అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. ఎవరు ప్రార్థన చేశారు? మనుషులు ఉన్నటువంటి బిల్డింగా? చర్చ్ బిల్డింగా ప్రార్థన చేసింది, లేకుంటే చర్చ్గా పిలువబడుతున్నటువంటి మనుషుల? ఎవరు చెప్పండి? ఎవరు ప్రార్థన చేసింది? ఎవరు? బిల్డింగ్ ప్రార్థన చేసిందా? ఒకసారి బిల్డింగ్ అని పెట్టుకు చదవండి, దాన్ని భలే ఉంటుంది ఇంట్రెస్టింగ్. సంఘం ప్లేస్లో బిల్డింగ్ అని పెట్టి చదవండి. పేతురు చెరసాల్లో ఉంచబడెను. బిల్డింగ్ అయితే, భవనం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సో నువ్వు నేను అనుకునేటటువంటిది కాదు చర్చ్ అనేటటువంటిది. లోకం ప్రకారంగా ఒక ఐడెంటిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫిజికల్ బిల్డింగ్ ఉండొచ్చు, బట్ రియల్ చర్చ్ బైబిల్లో, నూతన నిబంధనలో, దేవుని వాక్యంలో చర్చ్ అనేటటువంటి పదం వాడినప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రార్థన చేసేటటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు, ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకో మాటలో అది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ రోమా పత్రిక 16వ అధ్యాయం 3-5 వచనాల ప్రకారం శుభాకాంక్షలు ఎవరికి తెలియచేయబడ్డాయి? Whom were the greetings conveyed according to Romans chapter 16 verses 3-5? Boys, ఎవరికి? గట్టి చదవాలి. ఎవరికి చెప్పాలండి వందనాలు? ఇంట్లో ఉన్న సంఘానికంట. ఇంట్లో ఉన్న బిల్డింగ్ ఎక్కడైనా ఉంటుందా? ఇల్లే బిల్డింగ్ అయితే ఇంట్లో మళ్ళా బిల్డింగ్ ఎట్లుంటుంది? అంటే ఇప్పుడు ఒకవేళ చర్చ్ అనేది నువ్వు బిల్డింగ్ అని పెట్టుకుంటే, ఒక భవనం అనుకుంటే, ఇంటిలో ఉన్న ఏమన్నది? ఇంటిలో ఉన్న సంఘానికి. అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ సంఘం? ఇక్కడ ఇంట్లో ఉన్న సంఘం ప్రజలు, దేవుని యొక్క ప్రజలకి మనం శుభాకాంక్షలు చెప్పమని అక్కడ పౌలు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. సో ఇంట్లో బిల్డింగ్ ఉండదు, ఇల్లే బిల్డింగు.
అంటే అప్పటి కాలంలో 1వ శతాబ్దంలో క్రైస్తవ సమాజానికి బిల్డింగ్లు అనేటటువంటివి ఉండేవి కావు. 4వ శతాబ్దంలో వచ్చినాయి అన్నమాట. కాబట్టి 1వ శతాబ్దంలో వాళ్ళు ఇల్లులో కూడుకునేవాళ్ళు. ఇల్లు అంటే మళ్ళీ మన ఇల్లు గురించి ఆలోచించకండి, ఓకే. రోమన్ ప్రాంతంలో ఇల్లు అనేటటువంటివి కొంచెం ఇంత ఇంత పెద్దగా ఉండేవి, పెద్ద రూమ్స్ ఉండేవి అన్నమాట. కనీసం ఒక దాదాపు 100 కంటే పైన పట్టేటటువంటి రూమ్స్ అనేటటువంటి ఉండేవి. అవి కూడా ఇల్లుగా ఉండేవి, రైట్. ఎందుకంటే దాని గురించి ఇంకొక వేరే తప్పుడు బోధ కూడా వచ్చింది, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే శుభాకాంక్షలు ఎవరికి తెలియజేయబడ్డాయి? భవనానికా, ప్రజలకా? రాసుకోండి, వారి ఇంటనున్నటువంటి సంఘానికి, రైట్. 6th 1 కొరింథీ 1:2 ప్రకారం పౌలు ఎవరికి పత్రిక రాశాడు? మిగతా వచనాలని మీరు దయచేసి తర్వాత క్రాస్ రెఫరెన్స్లో చదువుకోండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా పత్రికలు ఎవరికి రాశాడు? రైట్. ఎవరికి రాశాడు? దేవుని సంఘానికి అని చెప్పినప్పుడు అనగా అనేటటువంటిది మనకి అంటే ఎవరు? దేవుని సంఘం అంటే ఎవరు? దేవుని చర్చ్ అంటే ఎవరు? ద చర్చ్ అట్ కోరింత్. వీళ్ళెవరు అంటే ఒక భవనం గురించి మాట్లాడడం లేదు, ఒక బిల్డింగ్ గురించి మాట్లాడడం లేదు, సజీవమైనటువంటి మనుషుల గురించి ఆ యొక్క విషయాలు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత కూడా మీరు గలతీ పత్రిక, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక చదివితే కూడా అదే అర్థమవుతుంది. శుభాకాంక్షలు బిల్డింగ్కి ఎవరు చెప్పరు. ఓ బిల్డింగు నీకు శుభం కలుగును కాక అని చెప్పారు, రైట్. ఓ భవనమా నీకు మేలు కలుగును కాక అని చెప్పరు. ఎవరు చెప్తారు? మనుషులే చెప్తారు, రైట్. సో ఇప్పుడు సంఘం అంటే ఏంటి? ఇక్కడ పైన మీరు రాసుకున్నారా? సంఘం అంటే వస్తువులతో నిర్మించే భవనం కాదు. పైన నెంబర్ 1 అంటే బిల్డింగ్ కాదు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కానీ ఊళ్ళలో మనకి చాలా కష్టమవుతుంది, రైట్. ఇక్కడ కూడా కష్టమవుతుంది. కానీ బైబిల్ ప్రకారంగా మన నిర్వచనం కరెక్టేనా? ఆలోచిస్తున్నారా మీరు? రైట్ ఆర్ రాంగ్? చర్చ్ అంటే ఒక కట్టడం కాదు, రైట్. ఒక భౌతికమైనటువంటిది కాదు, రైట్. 7వ వచనంలో కంక్లూజన్, పైన ఇవ్వబడిన లేఖనాల్లో సంఘం అంటే ఒక స్థలమని లేకుంటే ఒక భవనమని అర్థాన్ని ఇచ్చేటటువంటి భావన ఎక్కడైనా ఉందా? ఇప్పుడు మనం ఇన్ని వచనాలు చదివాం కదా, సంఘం గురించి ఇన్ని వచనాలు చదివాం కదా, ఎక్కడైనా సరే మీకు చర్చ్ అంటే బిల్డింగ్ అనేటటువంటి ఆ యొక్క అండర్స్టాండింగ్ ఎక్కడైనా ఉందా? చెప్పండి బాయ్స్. Do the above scriptures or expressions in scripture in any way convey the idea that the church is a place or a material building? ఒకవేళ కాకపోతే కానే కాదు అని రాసుకోండి, రైట్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చూసుకున్నాం మనం? సంఘం అంటే భవనం కాదు. ఒప్పుకుంటారా మీరు దీన్ని? ఒప్పుకోరా? ఒప్పుకోకపోతే మీరు నిరూపించాలి. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి, రైట్. ఒప్పుకొని తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చర్చ్ అనేటటువంటిది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకారంగా ఒక అర్థం ఉంది, కానీ బైబిల్ వేరే అర్థాన్ని ఇస్తుంది. మన అర్థం వేరే ఉంది, రైట్. మనం ఒక నిర్జీవమైన దాన్ని సంఘం అంటున్నాం. మనం బైబిల్ ఏం చెప్తుంది? సజీవమైన దాన్ని సంఘం అంటుంది. చూడండి, ఒక గొప్ప భక్తుడు మెరిల్ సి టెన్నీ అనేటటువంటి ఒక ఆయన చెప్పినటువంటి ఒక మాట మీ యొక్క పుస్తకంలో ఉంది. 9వ పేజ్ నెంబర్ 9లో స్టార్టింగ్లోనే ఉంది. చదవండి. 1 2 3 స్టార్ట్. సో ఇది బేస్డ్ ఆన్ పిక్టోరియల్ డిక్షనరీ, ఆ యొక్క మన దగ్గర కూడా ఉంది అది. సో అది తీసుకుని ఆ యొక్క అంటే ఏన్షియన్ టైంలో ఏ విధంగా వాళ్ళు కూడుకునేటటువంటి వాళ్ళు,
అనే విషయాన్ని ఇక్కడ చూశారు. కాబట్టి ఇప్పుడు ఒక గమనిక మనం గమనించాల్సినటువంటి విషయం, రైట్? మొట్టమొదటిగా స్త్రీలు చదువుతారు, తర్వాత పురుషులు. ఎవరు గట్టి చదువుతారో చూద్దాం. 1 2 3 స్టార్ట్. స్త్రీలు, స్త్రీ కాదు, స్త్రీలు. స్త్రీ చదువుతుంది ఇక్కడ. స్త్రీలు. 1 2 3 స్టార్ట్. పురుషులు వాళ్ళకంటే గట్టి చదివి మన యొక్క ప్రతాపాన్ని నిరూపించాలి, రైట్? అది పురుషులు అంటే ఐక్యత నిరూపించరు ఇంకొకసారి. శబాష్, రైట్. ఇప్పుడు ఏమనుంది ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే, సంఘం అనగా భవనం కాదు. కానీ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్, ఒక భవనంలో సంఘంగా కూడుకుంటే తప్ప ఏ చర్చ్ బిల్డింగ్ కాదు, ఇంకా నేను రాను ఇక్కడికి అంట. చర్చ్ కాదు కదా అంటే, చర్చ్ కాదు ఏది, మనం చర్చ్. మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ చర్చ్, రైట్? కాబట్టి ఒక బిల్డింగ్లో ఒక మంచిగా డెకరేట్ చేయబడినటువంటి కొన్ని మనం ట్రెడిషనల్ చర్చెస్ మనం చూస్తే విలేజెస్లో కానీ మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే, ఇక్కడ కూడా ఇది ఒక బిల్డింగ్, రైట్? ఇది కూడా ఒక టైప్ ఆఫ్, మనకు ఒక లైబ్రరీ, ఆ విధంగా పోడియం గీడియం అన్నీ ఉన్నాయి, రైట్? సో ఇట్లా ఒక బిల్డింగ్లో సంఘంగా కూడుకోవడం తప్పేం కాదు. మరి ఇక బిల్డింగ్లో కాకుండా ఇంకెక్కడ కూడుకుంటాం మనం? చెట్టు కింద కూడుకుంటామా? అప్పుడు ట్రీ చర్చ్ అవుతుంది అది, రైట్? చెట్టు కింద కూడితే ట్రీ చర్చ్. సో మనం ఎక్కడ కూడుకుంటే అక్కడ సంఘం. కొంతమంది ఇంట్లో కూడుకునే వాళ్ళు కాబట్టి హౌస్ చర్చ్ అనేవాళ్ళు దాన్ని, రైట్? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, భవనాన్ని సంఘం అని పిలవడం కరెక్ట్ కాదు, బిల్డింగ్. బైబిల్లో ఎటువంటి ఆధారం లేనే లేదు. ఇక్కడ వరకు మీరు అందరు అగ్రియా డిసగ్రియా? ఒకవేళ డిసగ్రీ అయితే గ్రూప్లో డిస్కస్ చేయండి, ఓకే? నెక్స్ట్ బి, సంఘము ఒక ఏం కాదు, అయిపోయింది కదా అది. నెక్స్ట్ బి ఏంటి అంటే, చాలా మీరు 3 రాశారు కదా ఆన్సర్స్, స్టార్టింగ్లో 3 ఆన్సర్లు రాశారు కదా. ఆ అభిప్రాయాల్లో ఒక అభిప్రాయం చెప్పండి. ఇంకేం రాశారు? సిలువ కాదా? ఏం రాశారు? 3 రాశారు. ఎవరికి ధైర్యం లేదా చెప్పనికి? రైట్, ఓకే. సంఘము ఒక కార్యక్రమం కాదు. చర్చ్ ఈజ్ నాట్ ఎ ప్రోగ్రామ్. రాసుకోండి, చర్చ్ ఈజ్ నాట్ ఎ ప్రోగ్రామ్. ద వర్డ్ చర్చ్ హెస్ బీన్ కరప్టెడ్ బియాండ్ రిడెంప్షన్ అంట. అంటే విమోచించలేనంతగా సంఘం అనేటటువంటి పదం చెడిపోయింది. అంటే ఇప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సరే, బైబిల్ ప్రకారంగా సంఘం అంటే ఏంటి అనేటటువంటి నిర్వచనం తెలిసినా సరే, ఆ నిర్వచనం ప్రజలు అర్థం చేసుకోవడానికి, ప్రజలు దాన్ని మళ్ళీ అంగీకరించలేనంతగా అయిపోయిందనమాట. ఇప్పుడు దేవుడు మనల్ని విమోచించాడు. ఏ విధంగా విమోచించాడు? మనం పాపం చేసి మనం నరకానికి వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు మనల్ని కనికరించి క్రీస్తు రక్తం ద్వారా మళ్ళా మనల్ని ఆయన నీతిమంతులుగా చేశాడు. నీతిని పోగొట్టుకున్నాం, నీతిని తీసుకొచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు సంఘం అనేటటువంటి పదం దాని అర్థం కోల్పోయింది. ఇప్పుడు ఆ అర్థాన్ని తీసుకోరానంతగా, ఆ అర్థాన్ని మళ్ళా మనం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేనంతగా చెడిపోయింది, భ్రష్టు పట్టిపోయింది అని ఒక అతను మాట్లాడతాడు. వాస్తవమే కదా అది. ఎందుకంటే ఇట్లాంటి టీచింగ్స్ విన్న తర్వాత కూడా, లేకుంటే వాక్యాన్ని విన్న తర్వాత కూడా, చర్చ్ అంటే మనం ఏమంటాం? మళ్ళా చర్చ్ అంటే ఎవరు గుర్తొస్తారు మనకి? ఎవరు గుర్తొస్తారు? మనుషులు గుర్తొస్తారా, లేకుంటే భవనాలు గుర్తొస్తాయా? చర్చ్ అంటే భవనాలే గుర్తొస్తాయి కదా. కానీ అట్లా రాకూడదు. చర్చ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? మనం గుర్తు రావాలి. చర్చ్ అంటే మనం, అది వస్తుంది. సో ఇప్పుడు చర్చ్ అంటే బిల్డింగ్గా
బిల్డింగ్ అని రాకూడదు మైండ్లో, మనం రావాలి. ఓకే, కాబట్టి చాలామంది చర్చిలు నాశనం చేసిన అని పేపర్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు చర్చిలు నాశనం చేయలేదు, వాళ్ళు బిల్డింగ్లు నాశనం చేసారు. వాళ్ళు అమాయకులు పాపం, చర్చిలు నాశనం చేసిన అనుకుంటారు న్యూస్ పేపర్లో. రైట్, చూడండి 8th పాయింట్, దేవుని ప్రజలు. ఓకే, ఆ పైన మనం చదవలే కదా, తిరిగి విమోచించలేనంతగా సంఘం అనే పదం భ్రష్టు పట్టిపోయింది. అనగా పాస్టర్, పుల్పిట్, కుర్చీలు, సాంప్రదాయాలు, కార్యక్రమాలు, సంగీతం, ప్రసంగాలు ఉంటేనే సంఘం అనేటటువంటి భావన వచ్చింది. మీరు అర్థం చేసుకోండి, సండే మనకి ఇక్కడ ప్రసంగం చేయలేదనుకో, సంఘం అంటాం మనం, ఇది ఒక చర్చ్ అంటామా మనం? చెప్పండి, మీరే చెప్పండి. సండే పూట ఇక్కడ సింగింగే నడవలేదు, చర్చ్ అంటారా మీరు? లార్డ్ సప్పర్ నడవలేదు, చర్చ్ అంటారా? పాస్టర్ లేడు ఇక్కడ ఈ చర్చికి, చర్చ్ అవుతుందా అది? పాస్టర్ లేని చర్చేనా? వెరీ గుడ్, డాన్ ఒక్కడే చెప్తాను కరెక్ట్గా. పాస్టర్ లేకున్నా కానీ చర్చ్ ఉంటుంది. ఎందుకంటే చర్చ్ అంటే ఏంటి? మనమే, మీరే. అంటే ఎవరు మీరే అన్నప్పుడు మీరు అందరూ అనుకోకండి మళ్ళా మేమందరం చర్చ అనుకుంటే అదొక పొరపాటు. ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు, చిన్న పాపాత్మలు ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళ అంటే రక్షణ పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రక్షణ పొందినటువంటి వాళ్ళు సంఘంగా ఉండరు, రైట్, హాజరవుతారు, ప్రేక్షకులు అన్నమాట. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా, 11 మంది ఆడతారు దాంట్లో, అవునా? ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు. ఎంతమంది ఉంటారు ఎక్స్ట్రా ప్లేయర్స్? 3 ఉంటారు. వాళ్ళు కూడా జట్టులో సభ్యులే. కానీ మిగతా చాలామంది ఉంటారు అనమాట. 4 కొట్టగానే ఎగిరేవాళ్ళు, 6 కొట్టగానే ఎగిరేవాళ్ళు, బౌల్డ్ అయిపోగానే ఎగిరేటటువంటి వాళ్ళు, డ్యాన్స్లు వేసేటటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు ప్రేక్షకులు. కానీ వాళ్ళు ఎవ్వరు కూడా జట్టులో సభ్యులు కాదు. అలాగే మనం చర్చ్ బిల్డింగ్కి చాలామంది వస్తూ ఉంటారు ప్రతి వారం. కొత్త వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, కొన్ని వారాల నుంచి కొంతమంది వస్తుంటారు. ఇప్పుడు వచ్చినంత మాత్రాన ఎవరు కూడా సంఘ సభ్యులు కాదా తెలుసుకోవాలి మనం. ఎవరు అనేటటువంటిది నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే చర్చ్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ చర్చ్ అనేటటువంటిది కార్యక్రమాలు ఉంటేనే చర్చ్ అనుకుంటాం మనం, అవునా? ఒకవేళ కార్యక్రమాలు లేకుండా ఇప్పుడు మనం అందరం వచ్చి కూడుకున్నాం, పాటలు లేవు, మ్యూజిక్ లేదు, ప్రభు వల్ల లేదు, ప్రసంగం కూడా లేదు, చర్చ కాదా మనం? చర్చే కదా. చిన్నారావు గారు స్ట్రాంగ్ ఉన్నారు, సెకండ్ టైం వింటున్నారు కదా, ఫస్ట్ నుంచి ఉన్నారు బ్రదర్, వెరీ గుడ్, రైట్. ఇప్పుడు చూడండి, అసలుకి కార్యక్రమాలు ఉండాలని బైబిల్లో ఏకనం ఎక్కడైనా ఉందా? మీరే చెప్పండి. బైబిల్ మొత్తంలో కూడా ఫస్ట్ ప్రేయర్ ఉండాలి, తర్వాత సాంగ్స్ ఉండాలి, తర్వాత వర్షిప్ ఉండాలి, తర్వాత సాక్ష్యం ఉండాలి, సాక్ష్యం తర్వాత ఇట్లా పుస్తకాలు అందరికి పంచాలి, రైట్, లేకుంటే మనకి ఈ విధంగా ఉండాలి, మైక్ పట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయా మనకి బైబిల్లో? కార్యక్రమం చేయొచ్చా చేయకూడదా? కార్యక్రమం మంచిదా కాదా? వెరీ ఇంపార్టెంట్. కార్యక్రమం లేకపోతే మనం ఎవరు ఉండం ఇక్కడ. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజ్డ్ థింగ్ అనమాట. అంటే కార్యక్రమం అన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలని మనం దాన్ని క్లియర్గా సార్ట్అవుట్ చేసి దాన్ని డిసైడ్ చేసుకొని మనం నడిపించుకుంటూ ఉంటాం. కార్యక్రమం అనేది మంచిదే, కానీ కార్యక్రమం చెయ్యాలి మీరు అనేటటువంటి ఆజ్ఞ బైబిల్ ఎక్కడైనా ఉందా? సుమన్ ఉందా? పేరు ఎవరిని చెప్తాను, గుండెలు గడగడ అవుతున్నాయా మీకు? ఓకే, రైట్. ఇప్పుడు ఎక్కడైనా ఉందంటే ఒకే ఒక దగ్గర ఉంది. ఓకే, నీకు ఎక్కడైనా ఉందని అడగగానే ఇంకెక్కడ లేదనుకుంటారేమో మీరు. ప్రశ్నలో చాలా జిమ్మిక్ ఉంటుంది, రైట్. చదవండి 14వ అధ్యాయం. ఏంటి? 1 కొరింథీ 14th chapter. How many scriptures do we find in the entire New Testament which talk about how to have a church service or a program? Rarely one particular chapter. 1 Corinthians chapter 14 verse 26 onwards. అది కూడా అంత డీటెయిల్డ్గా లేదు. అంటే
ఒక క్రమంగా ఉండాలి అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక చిన్న సజెషన్, లేకుంటే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఏమనుంది. ఉమ్, ఉమ్. ఒకడు ఒక కీర్తన పాడాలి, మరి ఒకడు బోధించాలి, మరి ఒకడు ప్రకటన చేయాలి, మరి ఒకడు భాషతో మాట్లాడాలి, మరి ఒకడు అర్థం చెప్పాలి. సరే, 5 విషయాలు ఇక్కడ చెప్పారు. సమస్తం కూడా క్షేమాభివృద్ధి కలగడానికి, ఇట్ షుడ్ బి డన్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటటువంటి పాయింట్ని అక్కడ పౌల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అంటే మీరు చేసేది క్రమంగా చేయండి, ఒకరి తర్వాత ఒకరు చేయండి. పాటలు పాడుతుంటేనే నువ్వు వచ్చి మెసేజ్ చెప్పొద్దు. ఇక్కడ హల్లెలూయా స్తుతి మహిమ అంటే దేవుడు మనల్ని దీవిస్తాడు అనగానే ఎట్లుంటే చెప్పండి మీకు. అట్లా చేయకండి కొరింథీ సంఘమా, రైట్? ఏమంటున్నాడు కొరింథీ సంఘాన్ని? ఆర్డర్గా చేయండి. ఫస్ట్ పాటలు పాడండి, నెక్స్ట్ వాక్యం చెప్పండి, ఆ తర్వాత ఎప్పుడేం చేస్తారనేది లోకల్ చర్చ్కున్నటువంటి ఒక ఫ్రీడమ్, రైట్? మీరు అనుకోవద్దు ఏంటి ఇక్కడ మనకి బ్రేక్ ఇస్తున్నారు, ఎక్కడ బ్రేక్ ఇయ్యరే అనుకుంటున్నారేమో చాలామంది, రైట్? మీ యొక్క అవసరాలని ఆలోచించి దృష్టి పెట్టి, షుగర్ పేషెంట్లు ఉంటారేమో, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచన చేసి మీకు బ్రేక్ ఇస్తున్నాం. బ్రేక్ ఇవ్వాలని బైబుల్ ఎక్కడలేదు, బ్రేక్ ఇవ్వద్దని కూడా బైబుల్ ఎక్కడలేదు. సో కాబట్టి ఇట్స్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. కొన్ని సంఘాల్లో గంట సేపే ఉంటుంది ఆరాధన, కట్టే కొట్టే తెచ్చా, ఓపెనింగ్ ప్రేయర్, సింగింగ్, వర్ష్, మెసేజ్, కథం, హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అని వెళ్ళిపోడే. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదనమాట కథ. బ్యాచ్ వెనుక బ్యాచ్ వస్తుంది అనమాట, రైట్? అవి భాగాలు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క చర్చ్ ఏ విధంగా చేసుకోవాలనేటటువంటి ఫ్రీడమ్ దేవుడు చాలా క్లియర్గా ఇచ్చాడు. అందుకే మనకి ఇన్ని విభిన్నమైనటువంటి చర్చ్ సాంప్రదాయాలు ఉన్నాయి, విభిన్నమైనటువంటి చర్చెస్ ఉన్నాయి. ఆ చర్చ్ వేరు ఈ చర్చ్ వేరు అనుకోకండి. వాళ్ళు ఏసైనా నమ్ముతారు, మనం ఏసైనా నమ్ముతాం. వాళ్ళు బట్టలు ఉతుకుతారు, మనం బట్టలు ఉతుకుతాం. ఉతికే విధానమే డిఫరెంట్, అంతే. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళు వేరు మనం వేరు అనుకోవద్దు. అందరం ఒకటే రక్తంలో కడుగబడి ఒకటే రక్తంలో విమోచింపబడ్డాం. మనం చేసే మెథడాలజీ డిఫరెంట్, బట్ ఈ మెథడాలజీని ఒక చర్చ్ అంటామా మనం? అనకూడదు, రైట్? ఇక్కడ చూడండి, వాట్ డస్ దిస్ సే టు అస్ అంటే 9వ వచనంలో 14:26 ప్రకారంగా పైన పేర్కొనబడినటువంటి విషయం మనకి ఏం తెలియజేస్తుంది ఇక్కడ? సంఘం అంటే కేవలం కార్యక్రమం కాదని దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే కేవలం కార్యక్రమం కాదు, కార్యక్రమం మంచిదే, ఉండాలి, ఇట్స్ వెరీ వెరీ గుడ్. బట్ కేవలం కార్యక్రమం ఉంటేనే సంఘం అని, ఒట్టి కార్యక్రమాలే చేసి సంఘాలు స్థాపించమనేటటువంటి అపోహలో చాలామంది ఉన్నారు. ఆ విధంగా అయితే మనం 100 సంఘాలు కూడా స్థాపించవచ్చు. ఇప్పుడు మీకు ఒక మెసేజ్ ఇచ్చేసి ఇక్కడ ఇంకో దగ్గర గచ్చిబౌల్లో వెళ్ళి ప్రేయర్ చేసి అక్కడో మెసేజ్ ఇచ్చి, ఇంకో బీరం కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి పాటలు పాడి అక్కడో మెసేజ్ ఇచ్చి, అట్లాగే ఎన్ని సంఘాలన్నా స్థాపించవచ్చు. అదిగా సంఘం అంటే. పాటలు పాడి మెసేజ్ ఇచ్చేస్తే సంఘం అయిపోదు సండే పూట. అట్లా అనుకొని చాలామంది ఇప్పుడు ఎన్నో సంఘాలు చేసాం, ఎన్నో సంఘాలు కట్టామనే అపోహలో ఉన్నారు చాలామంది. వాళ్ళు చాలా సంఘాలు కడతలేరు, చాలా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. ఆలోచన చేయండి. ఇది ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు మనం, ఇట్లాగా ఎన్నైనా చేయొచ్చు మనం, మన కెపాసిటీ. ఆన్లైన్ పెట్టుకొని ఒకటేసారి 100 ప్రోగ్రాంలు చేయొచ్చు. కారు బైకు అన్నీ ఉంటే, పెట్రోల్ కూడా ఫుల్ ఉంటే ఏం చేయొచ్చు? ఒక ఆదివారం పూట కనీసం ఒక 10 అన్నా చేయొచ్చు. 10 సంఘాల్లో ప్రసంగం ఇచ్చానండి నేను, 10 సంఘాలు నడిపిస్తున్నా అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ బైబిల్ ప్రకారంగా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చర్చ్ అంటే కేవలం కార్యక్రమం కాదు. కార్యక్రమం చేసినంత మాత్రాన చర్చ్ అనేటటువంటిది నడవదు. అది మనం తెలుసుకోవాలి. సంఘంలో కార్యక్రమం ఒకానొక చిన్న భాగం, రైట్? నెక్స్ట్, ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాలు ఎక్కువగా దేనిపైన కేంద్రీకరిస్తున్నారు? చెప్పండి, ఏంటి ప్రస్తుతం? ఇదే కదా, కార్యక్రమాల గురించే జోష్. 11th క్వశ్చన్. కార్యక్రమాలు ఉంటే సంఘం అని అనుకుంటున్నారు. సండే పూట ఒక 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటే అది చర్చ్.
ఆ ప్రకారంగా ఒక అతను బెంగుళూరు వెళ్ళి కూడా చేసి వస్తూ ఉంటాడు. మాకు బాగా తెలిసినటువంటి ఒక తమ్ముడు, సహోదరుడు, రైట్. సంఘం కాదది. అక్కడ ఇక్కడ ఇప్పుడు భారతదేశం మొత్తం తిరిగి రావచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళేసి అక్కడ ఒక మెసేజ్ రావచ్చు మనం. అది ఒక మెసేజ్ అవుతుంది, ఒక కార్యక్రమం అవుతుంది. ఇట్స్ నాట్ అ చర్చ్. అక్కడ లోకల్ చర్చ్ అంటే వేరే వాళ్ళు ఉంటే అది వేరే సంగతి, జస్ట్ ప్రోగ్రామ్ అనేది కాదు. ఇప్పుడు 10వ వచనం మనం స్కిప్ అయినాం. ఏంటి 10వ వచనంలో, 10వ ప్రశ్నలో, నూతన నిబంధనలో కార్యక్రమాలు కలిగి ఉండాలని ఉందా, సంఘంగా ఉండాలని ఉందా? మీకు అర్థం కాకపోయినా సంఘంగా ఉండాలని ఉందని రాసుకోండి, ఎందుకంటే కార్యక్రమాలు లేదు కదా. నెక్స్ట్ మీకు వస్తుంది దాని గురించి క్లారిటీ, రైట్. నెక్స్ట్ 12వ వచనం, డస్ దిస్ అండర్స్టాండింగ్ హెల్ప్ అవర్ చర్చెస్ టు ఫంక్షన్ వీక్లీ? దట్ మీన్స్ వీక్, WEAK, నాట్ EEK, ఆర్ ఎఫెక్టివ్లీ. చెప్పండి. ఇటువంటి అవగాహన అంటే కార్యక్రమం, ఒక ప్రోగ్రాం ఉంటే చాలు అనేటటువంటి అండర్స్టాండింగ్ వల్ల సంఘాలు బలహీనంగా ఉంటాయా, ఫలవంతంగా ఉంటాయా? చెప్పండి. బలహీనంగా ఉంటాయి, రాసుకోండి. ఇంకా ఏమంటుంది తెలుసా అండి, ఇటువంటి అవగాహన సంఘాన్ని పక్షవాతం తీసుకొస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే ప్రేక్షకులుగానే ఉంటారు సంఘం. ఇక్కడ పాస్టరు, సింగింగ్ టీం తప్పితే ఇంకెవ్వరు పనిచేయరు, అందరు పక్షవాతులే. పెరాలసిస్ వచ్చేస్తుంది అనమాట సంఘంలో, అందరికి వచ్చి కూర్చొని పోతారు అంతే. ఓకే, ఆ టైంలోనే, మిగతా టైం అంతా కూడా పక్షపాతం, పక్షపాతం కాదు, పక్షవాతం, రైట్. ఇక్కడ ఒక గమనిక కూడా ఉంది. ఏంటి చెప్పండి, ఇది ఇంపార్టెంట్. ఇది లేకపోతే మళ్ళీ మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఏంటి? కార్యక్రమాలు కలిగి ఉండట్లో తప్పేం లేదు, కానీ సంఘం కార్యక్రమం కాదు, కాబట్టి కార్యక్రమాలు చేయకూడదు అనుందా? ఏమనుంది? కార్యక్రమాల పైన మన యొక్క ఫోకస్ ఉండకూడదు, అదే మన యొక్క లక్ష్యంగా ఉండకూడదు, గురి ఉండకూడదు. ఎట్లా ప్రోగ్రాం చేయాలి అనేటటువంటిది మన ప్రాముఖ్యమైనటువంటి గురి కాదు, అది ఒకానొక భాగం అంతే. సండే పూట జరిగేటటువంటి ఒక చిన్న భాగం. కానీ ఈ వారం లోపల, నెల లోపల, మండే నుంచి సాటర్డే వరకు జరిగేవి చాలా ఉంటాయి. అక్కడ నువ్వు నేను మంచిగా ప్రతిస్పందిస్తేనే మనం ఆ సంఘంలో మనం చాలా దేవుడు చెప్పుకున్నట్లుగా, కోరుకున్నట్లుగా ఉంటాం మనం. అది మనం దయచేసి అర్థం చేసుకోవాలి. నౌ విల్ గో టు నెంబర్ 3, పేజ్ నెంబర్ 10, పాయింట్ నెంబర్ 3. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి? సంఘం అంటే కార్యక్రమం కాదు, సంఘం అంటే భవనం కాదు. రెండోది, సంఘం అంటే సంఘం అంటే అది కాదు, ఇది కాదు. మరి సంఘం అంటే ఏంటి అని మీరు అనొచ్చు. ఏంటో ఇక్కడ చూడండి. వాట్ ఈజ్ చర్చ్? చెప్పండి. చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే మనం కాదు, చర్చ్ అంటే మనుషులు కూడా కాదు. దయచేసి అర్థం చేసుకోండి. చర్చ్ అంటే మనుషులు కాదు, చర్చ్ అంటే మనం కాదు. చర్చ్ అంటే చాలా స్పెసిఫిక్ గ్రూప్. గ్రీక్ భాష మీకు నేర్పిస్తాం అందరికి. చెప్పండి అందరూ. ఎక్లీసియా అనండి, కొంచెం గట్టిగా అనండి. గ్రీకు ఎక్లీసియా అనండి. సో అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్. ఎక్ అంటే ఏంటంటే దాని నుంచి ఇట్లా పిలువబడ్డం అనమాట. ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుని అక్కడ పిలిచి వాళ్ళని ఒక సమాజంగా ఏర్పాటు చేయడం. చూడండి, సంఘం అనేటటువంటి పదం గ్రీక్ భాషలోని ఎక్లీసియా అనేటటువంటి పదం నుంచి తీసుకొని పడింది. దాని అర్థం పిలువబడిన వారు. రాసుకోండి. కాల్డ్ అవుట్ పీపుల్, ఇంగ్లీష్ వాళ్ళు. కాల్డ్ అవుట్ వన్స్, దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డవారు, పిలువబడ్డవారు. ఇంకో మాటలో చెప్పాలంటే రక్షణ పొందినవారు, విశ్వాసులు, క్రైస్తవులు. వాళ్ళు సమాజంగా కూడుకుంటే అది చర్చ్, మనుషులు కూడుకుంటే కాదు. అర్థమైపోయిందా ఇప్పుడు మీకు? ఎవరిప్పుడు అసలు మనం ఒక సజీవమైనటువంటి దానికి, ఒక నిర్జీవమైనటువంటి
అండర్స్టాండింగ్ ఇస్తున్నాం మనం. బిల్డింగ్ అనేటటువంటి నిర్జీవమైనదా సజీవమైనదా? నిర్జీవమైనది, నాన్ లివింగ్ ఎంటిటీ అది. చర్చ్ అనేటటువంటిది లివింగ్ థింగ్ అనమాట. మనం సజీవమైనటువంటి రాళ్ళతో కట్టబడుతున్నాం, రైట్? ఇది ఎన్నుకొనబడిన దేవుని యొక్క సమాజం, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సమాజం, దేవుని యొక్క విమోచింపబడిన ప్రజలు, క్రీస్తు యొక్క సమాజం. కాబట్టి ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ ఉంది, ఏది కరెక్టో టిక్ చేయండి. 2 బొమ్మలు ఉన్నాయి, ఆ 2 బొమ్మల్లో ఏది కరెక్ట్? సంఘం అంటే ఏంటి చదవండి. సంఘం ఒక భవనం కాదు, ఇది దేవుని పని నెరవేర్చే సమాజం. టిక్ చేయండి. ఏది ఫస్ట్దా సెకండ్దా? సెకండ్దా ఫస్ట్దా? మీకు ఏమంటారు, నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు, రాయేసేయండి. ఫస్ట్దా సెకండ్దా టిక్ చేయండి, మేము తర్వాత చూస్తాం ఈ పని. ఓకే, ఇప్పుడు గలతీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అక్కడ చదివి మనం ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తాం. దయచేసి మీకు ఒక విషయం అర్థమవుతుందా? వాక్యంలో లేకుండా ఒక్క మాట కూడా ఇక్కడ చెప్పడం లేదు. ప్రతి దానికి కూడా లేఖనం యొక్క ఆధారం ఉంది. మీరు లేఖనాన్ని చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. అంతేనా? 26, రైట్. అందరు చదవండి ఒకసారి. సో మీరందరూ అన్నప్పుడు అక్కడ రక్షణ పొందినటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. విశ్వాసం వలన ఏమైపోయారు? మీరు దేవుని యొక్క కుమారులు అయిపోయారు. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రశ్న ఏంటి? సంఘం అంటే ఏమిటి? ఇప్పుడు పైన వచనం ప్రకారంగా అక్కడ వచనం రాయండి, తర్వాత నెక్స్ట్ వీక్ మీరు వచనాలు ఉన్నాయని రాసుకోండి, ఇప్పుడు వద్దులే, రైట్? ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా 13వ ప్రశ్నకి సంఘం అంటే ఏంటి చెప్పండి. సంఘం అంటే ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని కుమారులు అని రాసుకోండి. సంఘం అంటే ఎవరంటే విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన దేవుని కుమారులుగా పిలువబడుతున్నటువంటి వారే సంఘం. అదేనా? నెక్స్ట్ అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తునందు విశ్వసించకుండా, పాపక్షమాపణ పొందకుండా, వింటున్నారా యూత్? మీరు సంఘస్థులు గారు, మీరు ఇంకా ప్రేక్షకులే, సంఘ సభ్యులు గారు. యు ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. అది చిన్నపిల్లలకి, ముఖ్యంగా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి వాళ్ళకి, రిక్కీ, డాన్, వీళ్ళందరికీ కూడా చెప్తానే ఉంటాను నేను, రైట్? జస్ట్ బికాస్ యు అటెండ్ ద చర్చ్, యు ఆర్ నాట్ అ చర్చ్ మెంబర్, యు ఆర్ అటెండర్, స్పెక్టేటర్, రైట్? ఓకే, 20వ అధ్యాయం 28, అపోస్తుల కార్యం 20:28. అందరు చదవండి బ్రదర్, చిన్నగా ఉంది మీ వాయిస్. ప్రతి ఒక్కరు చదవండి అందరూ. 1, 2, 3 స్టార్ట్. రైట్, వెరీ క్లియర్ లేఖనం, రైట్? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అనే లేఖనం ఇక్కడ ఉన్నప్పుడు, దీన్ని బట్టి కొన్ని ప్రశ్నలు మనం వేస్తాం. ఒక 3 ప్రశ్నలు. మీ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు వేసే ప్రశ్నలకు సమాధానం ఎక్కడ ఉంటుంది? 28లో ఉంటుంది. కాబట్టి మీరు 28వ వచనాన్ని చూసి చెప్పాలి. సంఘము ఎవరికి చెందినది?
హూమ్ డస్ ద చర్చ్ బిలాంగ్ టు? సంఘం ఎవరికి చెందింది? ఎవరిది? ఇంకో మాటలో దేవుంది. ఎవరు చెప్పారు దేవుడిదని? వెరీ గుడ్. ఎక్కడుంది దేవుడిదని? ఎక్కడుంది ఇక్కడ? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. వెరీ గుడ్. కాబట్టి సంఘం ఎవరిది? గట్టి చెప్పండి. సంఘం ఎవరిది? దేవుడిది. రాజేష్ది కాదు, పాస్టర్ది కాదు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్డర్స్ది కాదు. ఎవరిది సంఘం? దేవుడు. రైట్. అంటే సంఘం అంటే ఏంది మళ్ళీ ఇక్కడ? మీరు ఎవరికి చెందినారని అర్థం. దేవునికి చెందినటువంటి వాళ్ళు. రైట్. నెక్స్ట్, దేవుడు తన సంఘమును ఎలా కొన్నాడు? రాయండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట కదా ఇది. రక్తం కన్నా విలువైంది మానవునికి ఇంకో వేరేది ఏది కూడా లేదు. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది. రక్తం పోయిందంటే ప్రాణం పోయినట్టే ఇంకా. సో ఆ రక్తాన్ని, అంటే ప్రాణాన్ని ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు ఆయన. చాలా అమేజింగ్ కదా. ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న, మీరు శిష్యులైన జవాబు ఇవ్వాలి. రైట్. లేకుంటే మీది రక్షణ టీవీలో రాదు, ఆర్షిపురం టీవీలోనే ఉంటుంది. రైట్. దేవుడు రక్షించాలనుకున్నది కేవలం ఒక వ్యక్తినా లేకుంటే సమాజాన్నా? ఎట్లా చెప్తున్నారు బ్రదర్? ఎక్కడుంది వాక్యంలో? అది ఎక్కడుంది? ఇప్పుడు ఈ యొక్క ఆజ్ఞ సంఘ పెద్దలకు ఇవ్వబడింది. సంఘ పెద్దలకి ఇచ్చినప్పుడు ఆజ్ఞ దేవుడు ఏం చెప్పాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన శ్రీకాంత్ని కాయుటకు అని అనలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి చిన్నారావుని కాయుటకు అని ఒక వ్యక్తిని గురించి మాట్లాడడం లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు. చూడండి, అంటే దేవుని యొక్క ఆశ ఏంటి? సంఘం ఆయన యొక్క గుండె, యాపిల్ ఆఫ్ హిజ్ ఐ అంటారు. రైట్. ఆయనకు ఒక గుండెకాయ లాంటిది అనమాట సంఘం. మనం అంటే ఆయనకు అంతగానం ఇష్టం. ఎంత ఇష్టమో మీకు రాను రాను అర్థమవుతుంది. రైట్. చూడండి, స్టాన్లీ జే గ్రీన్స్ ఒక వ్యక్తి క్రియేటెడ్ ఫర్ కమ్యూనిటీ అనేటటువంటి పుస్తకంలో పేజ్ నెంబర్ 214లో ఈ మాట అన్నాడు. మీకు 11వ పేజ్లో అది ఉందన్నమాట. ఏంటది? వ్యక్తులని రక్షించాలనేది దేవుని యొక్క ఉద్దేశం, కానీ మనం కలిసి ఉండుటకు రక్షించాడు, ఒంటరిగా ఉండుటకు కాదు. సమాజంగా ఉండుట కొరకు మనం రక్షించాడు, కానీ దానికి వెలుపల ఉండుటకు కాదు. అంటే ఒక కమ్యూనిటీగా మనం ఉండాలని దేవుని యొక్క ఆశ. దేవుడు రక్షించేది ఒక్కొక్క వ్యక్తినే, కానీ ఆ ఒక్కొక్క వ్యక్తిని రక్షించి దేవుని కుటుంబంలో ఆయన పెడతా ఉంటాడు. ఆ కుటుంబానికి బయట ఉండి కనుక నేను దేవుని యొక్క బిడ్డగా కొనసాగుతానంటే అది దేవుని యొక్క ప్రణాళికలకి, ఉద్దేశాలకి వ్యతిరేకంగా జీవించడం. దేవుడే ఒక వ్యక్తిని రక్షించి ఒక సంఘంలో ఆయన పెడతాడు. మీరు కనుక అపోస్తుల కార్యం 2వ అధ్యాయం కనుక మనం చదివినప్పుడు దినదినం ఆయన సంఘంలో రక్షణ పొందిన వాళ్ళని అంటే వాళ్ళు చేరుస్తూ ఉన్నాడు అనేటటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి నేను ఒంటరిగా ఉండి యూట్యూబ్లో మెసేజ్ వినుకుంటా నేను క్రిస్టియన్గా కొనసాగుతానంటే అది జరగనటువంటి పని. కాబట్టి సంఘం అంటే ఏంటి? మనమే. అంటే ఏంటి? రక్షణ పొందినటువంటి మనం, రక్షణ పొందినటువంటి ప్రజల యొక్క సమూహం. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే నువ్వు సంఘంలో సభ్యుడు కాదని అర్థం. ప్రేక్షకుడివి, సంఘానికి వచ్చినటువంటి వ్యక్తివి, కానీ సంఘం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది. మా ఫ్యామిలీనే తీసుకోండి, నేను, పింకీ, రిక్కీ, డాన్. మాది ఫ్యామిలీ. మా ఇంటికి మీరు గెస్ట్గా రావచ్చు, కానీ మా యొక్క కుటుంబ సభ్యుడు కాకపోవచ్చు. ఎప్పుడు నా కుటుంబ సభ్యుడు అవుతావు? డేవిడ్ ఎప్పటికీ నా కుటుంబ సభ్యుడు కాలేడు.
ఒకే ఒక టైంలో అవుతాడు. నేను డేవిడ్ని నా కొడుకుగా దత్తత తీసుకుంటే అవుతాడు. అప్పటి వరకు డేవిడ్ ఎవరు? పరాయివాడే, వేరే వ్యక్తి. కానీ నా ఇంటికి వస్తాడు, భోజనం చేస్తాడు, తింటాడు, ఏమన్నా చేస్తాడు. ప్రేక్షకుడు, పొరుగువాడు, వేరే వ్యక్తి. కానీ నా కుటుంబ సభ్యుడు మటుకు కాదు. అట్లానే చర్చ్ అంటే కూడా అంతే. చర్చ్ అంటే యేసుక్రీస్తునందు నిజంగా మారు మనసు పొంది రక్షణ పొందినటువంటి వ్యక్తుల యొక్క గుంపు అన్నమాట. కాబట్టి పిల్లలు, మీకోసం ప్రతిసారి ప్రార్థన చేసేది అందుకే. మీరు రక్షణ పొందకుండా మీరు చర్చ్లో మెంబర్స్గా ఉండలేరు, రైట్? ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా సరే రక్షణ పొందకుండా మెంబర్స్గా ఉండలేరు. అది ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? బైబిల్ చెప్తుందా? ఒక వ్యక్తి చెప్తున్నాడా? దేవుడు చెప్తున్నాడా? మానవుడు చెప్తున్నాడా ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దాన్ని చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. కొలస్సీ పత్రిక 1:18 చూడండి, ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రైట్. ఈ వచనం ప్రకారంగా మీరు కింద జవాబులు ఇవ్వాలి. 17, 18, 19 ఈ 3 ప్రశ్నలకి సమాధానం మీరు రాయండి. నెంబర్ 1, సంఘం యొక్క శిరస్సు ఎవరు? పాస్టరా లేకుంటే విశ్వాసియా? పాస్టర్ ఆర్ బిలీవర్? చెప్పండి. మీకు ఆప్షనల్ ఇస్తున్నాను. సంఘం యొక్క శిరస్సు ఎవరు? నెంబర్ ఏ పాస్టర్, నెంబర్ బి విశ్వాసి, నెంబర్ 3 ఎల్డర్స్, నెంబర్ 4 ఏది కాదు. ఏది కరెక్ట్? అబ్బా, మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎవరు శిరస్సు? ఎవరు? క్రీస్తు. రాయండి, యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. చాలామంది పాస్టర్లు వాళ్ళే శిరస్సు అనుకుంటారు. ఎంత డేంజరో, ఎంత అపాయమో తెలుస్తలేదు, రైట్? సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు, పాస్టర్ కూడా కాదు. పాస్టర్ ఒక నాయకుడు అంతే, రైట్? నడిపించడానికి దేవుడి చేత నిర్ణయించబడినటువంటి ఒక వ్యక్తి అంతే, రైట్? దయచేసి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఎందుకున్నాడు? వై క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అకార్డింగ్ టు కొలసియన్స్ 1:18. ఎందుకు తమ్ముడు? చదవమని చెప్తలేను, ఆన్సర్ చెప్పండి. ఎందుకు? వై? ఆయనే ఎందుకు శిరస్సు అనేది దేన్ని సూచిస్తుంది? తల లేకుండా మనం ఒకసారి ఆలోచించండి. జోనీ ఎరిక్సన్ ఆమె పేరు. ఆమె చాలా ఒక మంచి అథ్లెట్. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో మంచిగా చేసేటటువంటి ఆ యొక్క జోనీ ఎరిక్సన్ ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఎగిరి దూకిందనమాట. ఎగిరి దూకినప్పుడు అది లోతు లేకుండా తలకి రాయి తగిలింది. రాయి తగలగానే ఆమె ఎంతగా పెరాలిసిస్ అయిపోయిందంటే కేవలం ఇక్కడ వరకే పనిచేస్తుంది. ఈ మొత్తం చెయ్యి, కాలు ఇవన్నీ కూడా ఏది కూడా పనిచేయదు. కానీ ఇప్పటికీ 49 ఇయర్స్ కంటే ఇంకా ఎక్కువగా జీవించుందాం. ప్రపంచంలో చాలా చాలా గొప్ప పరిచర్య చేస్తుంది. ఆమె శిరస్సు ఈ భాగం కూడా పనిచేయకపోతే ఇంక మిగతా భాగం కూడా వేస్టే ఇంకా, రైట్? అంటే శిరస్సు యొక్క ప్రాముఖ్యత చూడండి. ఈ ఒక్క శిరస్సు మాత్రమే అంటే బ్రెయిన్ పనిచేస్తుంది ఆమెకి. ఆ బ్రెయిన్తోని ఆమె ఎంత గొప్ప పరిచయం చేసిందంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది, చనిపోవాలనుకుంది, చాలా డిసప్పాయింట్మెంట్ కింద వెళ్ళింది. మీరే ఆలోచించండి, 40 సంవత్సరాల కంటే పైగా శరీరం చచ్చుబడిపోయి, యవనస్తురాలు 17 ఇయర్స్ యాక్చువల్గా ఆ టైంలో. కానీ అమేజింగ్, ఆమెకి వివాహం అయింది. ఆమె పరిచర్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడింది. ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది, రైట్? ఆమె వీల్ చైర్లో ఉంటుంది. ఆమె నోటితో పెయింటింగ్ వేసి, దాంట్లో వచ్చినటువంటి డబ్బులతో కొన్ని లక్షల మందికి ఆమె వీల్ చైర్లు కొనిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఆ మైండ్ పనిచేయకపోతే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు అన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఆయనే మనకి మూలం,
సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఒక చెయ్యి విధంగా పని చేయాలంటే, ఇట్లా పైకి రావాలంటే మెదడు సరిగా ఉంటేనే, బ్రెయిన్ సరిగా ఉంటేనే మనకు పనిచేస్తుంది. ఈ బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరో ఆ యొక్క ఏమంటారు, ఆ నరాలు ఉంటాయి కదా, చాలా సన్న ఉన్నటువంటివి. దాంట్లో ఏది కొంచెం సరిగా పని చేయకపోయినా సరే మన బాడీ అంతా కూడా పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇక్కడ ఏమనుంది చూడండి, రాసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తే మనకి మూలం, మనల్ని కాపాడేవాడు, అన్నిటిపైన ఆధిక్యం కలిగినవాడు. కాబట్టి ఆయన శిరస్సుగా ఉన్నాడు. ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్, ఈజ్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ అస్, అండ్ ఈజ్ ద వన్ హూ ఇస్ ప్రామినెంట్ అబవ్ ఎవ్రీథింగ్. ఆయనకి అన్నిటిలో ఆధిక్యం కలగాలి, రైట్? ఆయన హెచ్చించాలి. అంటే ఇప్పుడు సంఘంలో ఎవరిని హెచ్చించాలి మనం? ఒక మనిషినా లేకుంటే క్రీస్తునా? సాక్ష్యాలు చెప్పేటప్పుడైనా లేకుంటే ఇంకా వేరే టైంలో అయినా సరే, బయటికి వెళ్ళినప్పుడైనా మనుషుల్ని హెచ్చించుకుంటూ మాట్లాడకూడదు. మనం క్రీస్తుని హెచ్చించాలి. మనం క్రీస్తు కృపని హెచ్చించాలి. మనం క్రీస్తు గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆయనే మనకి మూలం. అన్నిటిలో కూడా ఆయనకి ప్రాముఖ్యత కలగాలి అన్నప్పుడు ఆ ప్రతి ఒక్క దాంట్లో ఆయనకి మహిమనివ్వాలి. మన మాటల్లో కూడా మనం చాలా కేర్ఫుల్గా, కాన్షియస్గా దేవుడికి మహిమ ఇవ్వాలి. పాస్టర్కి ఇవ్వకూడదు మహిమ, వేరే బిలీవర్కి ఇవ్వకూడదు మహిమ, మనుషులకి ఇవ్వకూడదు మహిమ. వాళ్ళ గురించి చెప్పొచ్చు కానీ అల్టిమేట్గా ఎవరు? దేవుడు. అందుకే నరేష్ మంచిగా అన్నాడు, దేవుడు తన జీవితంలో కొంతమందిని అనుమతించాడు. యోహాన్ లాంటి వాళ్ళని, వేరే వాళ్ళని అనుమతించాడు. సో దేవునికి మనం మహిమని ఇవ్వాలి, మనుషులకి ఇవ్వకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓ పాస్టర్ నీకు వచ్చి ప్రేయర్ చేయగానే దేవుడు కృపలో నీకు మంచిగా అద్భుతం జరిగిందనుకో, ఇంకా పాస్టర్ వెనకాల పడకూడదు మనం. పాస్టర్ ఈజ్ నథింగ్. మనిషి ఆయన, కేవలం ఒక మనిషి, రైట్? క్రీస్తుని మహిమపరచాలి మనం, యేసు క్రీస్తుని మనం మహిమపరచాలి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సంఘం ఉనికిలో ఉండుటకు కారణం ఏమిటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11, 12. అంటే ఇది క్రాస్ రెఫరెన్స్ అనమాట. ఒక కొలస్సీ ప్రకారంగా, ఎఫెసీ ప్రకారంగా అసలు సంఘం ఎందుకు ఉనికిలో ఉంది, ఎందుకుంది సంఘం ఇంకా ఈ లోకంలో? చెప్పండి. అది అండర్లైన్ చేసుకోవాలి. తన మహిమకు కీర్తి కలగడానికి, టు ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరియస్ నేమ్. దేవుని కీర్తి కోసం, దేవుని మహిమపరచడానికి సంఘం ఉనికిలో ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని మహిమపరచడానికి సంఘం ఉనికిలో ఉంది. 20 ఇవి మీకు తర్వాత మళ్ళీ ఇవ్వబడతాయి. ఒకవేళ మీరు రాయలేకపోతే కూడా దాని గురించి డోంట్ వరీ, ఓకే? మీ గ్రూప్ డిస్కషన్లో మీరు ఫిల్ చేసుకోండి, రైట్? 20వ ప్రశ్న, పైన ఇవ్వబడిన లేఖనాల ప్రకారం సంఘం అనగా ఏమిటని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఏంటి? కొలస్సీ ప్రకారంగా, ఎఫెసీ ప్రకారంగా, గలతీ ప్రకారంగా, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం ప్రకారంగా, ఈ 4 వచనాల ప్రకారంగా సంఘం అంటే ఏమిటి? రాసుకోండి. దేవుడు క్రీస్తు రక్తం ద్వారా విమోచించిన సమాజం మరియు దీనిలో అన్ని రకములు గల ప్రజలు దేవుని కుటుంబంగా మారుతారు. వీరందరిపైన ప్రభు అయిన యేసుక్రీస్తు శిరస్సై ఉండి దేవుని మహిమ కోసం మాత్రమే ఉనికిలో ఉంటుంది. ఇది దేవుని యొక్క సంఘం. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. మళ్ళా చదువుతున్నాను, మీరు ఫిలప్ చేసుకోండి. దేవుడు క్రీస్తు ద్వారా విమోచించినటువంటి సమాజం మరియు దీనిలో అన్ని రకములు గల ప్రజలు దేవుని కుటుంబంగా మారుతారు. వీరందరిపైన ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సై ఉండి దేవుని మహిమ కోసం మాత్రమే ఉనికిలో ఉంటుంది. అంటే ఇప్పుడు సంఘం అంటే ఏంటి? సింపుల్గా యేసుక్రీస్తునందు విశ్వసించినటువంటి వాళ్ళు,
ఆయన ద్వారా విమోచింపబడినటువంటి వాళ్ళు క్రీస్తుని శిరస్సుగా కలిగి ఆయన మహిమ కోసం జీవించేటటువంటి సమాజమే సంఘం. ఇది సంఘం అంటే. బిల్డింగ్ కాదు, కార్యక్రమం కూడా కాదు. ఇది బేసిక్ డెఫినేషన్. క్రీస్తుని శిరస్సుగా పెట్టుకొని మనందరం కూడా ఒక సజీవమైనటువంటి రాళ్ళలాగా ఆయన మహిమ కోసం జీవించడమే సంఘం. ఓకే, ఇంతటితో మనకి మొదటి వారం అయిపోయింది. ఇప్పుడు మనం అసలైనటువంటి సంఘం గురించినటువంటి డీటెయిల్ స్టడీలోకి వెళ్తున్నాం.